brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉగ్రదాడి ప్రతి భారతీయుణ్ణి బాధించింది. దేశ పౌరుల రక్తం మరుగుతోంది. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఉగ్రదాడిపై నిరసన గళం. హైదరాబాద్లో దళిత సంఘాల ఆందోళన. పాకిస్తాన్ జాతీయ జెండా దహనం. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు. సామాన్యుల దర్శనాలకు అత్యంత ప్రాధాన్యం. సమన్వయంతో సాగాలన్న హోంమంత్రి అనిత. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్. రజతోత్సవ సభకు తరలుతోన్న గులాబీ దండు. డ్యాన్స్తో ఉర్రూ తొలగించిన మల్లారెడ్డి. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించాం. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చామన్న కేటీఆర్. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ. రాదన్న తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ లేకుండా రాష్ట్రాన్ని ఊహించలేం. గులాబీ జెండాతో గుండె ధైర్యమన్న హరీష్. సభ సక్సెస్ కావడం ఖాయం. ప్రభుత్వంపై నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. కసితో రైతులు తరలి వస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారన్న ఎర్రబెల్లి. కాసేపట్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. భారీగా హాజరవుతున్న పార్టీ శ్రేణులు. అధినేత కేసీఆర్ ప్రసంగంపైనే అంతా ఆసక్తి. పిఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత. హై బీపీతో బాధపడుతున్న మాజీ ఐపీఎస్. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు. క్రిప్టో కరెన్సీగా కొట్టేసిన నగదు. విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. నిందితుల్లో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు. గుంటూరు మేయర్ అభ్యర్థిగా రవీంద్ర. బీఫామ్ అందజేసిన కూటమి నేతలు. పోటీపై ఇంకా నిర్ణయానికి రాని వైసీపీ. తిరుమల వీఐపీ కాటేజ్లో నాగుపాము. అనకాపల్లి జిల్లా మాడుగులలో గిరినాగు. అడవుల్లో వదిలేసిన స్నేక్ క్యాచెస్. అచ్చంపేటలో నవజాత శిశువు అమ్మకం. ఆట కట్టించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి. కొంతకాలంగా గుర్తుగా సాగుతోన్న దందా. సింహాచలంలో గంధం అమావాస్య వేడుక. భారీగా గ్రామీణ మత్స్యకార భక్తుల రాక. పుష్కరిణిలో స్నానమాచరణ. అనకాపల్లిలో నూకాలమ్మ నెల పండుగ. ఘటాలు సారే ప్రదర్శన. ఊరేగింపులో భారీగా పాల్గొన్న భక్తులు. చౌటుప్పల్లో అకాల వర్షం. మార్కెట్లో తడిసిన వరి ధాన్యం. టార్పాలిన్లు ఇవ్వలేదన్న రైతులు. యానిమేషన్ పేరిట స్కామ్. అధిక లాభాలంటూ కోట్లు లూటి. విజయవాడలో బోర్డు తిప్పేసిన కంపెనీ. హరిద్వార్లో ఆధ్యాత్మిక శోభ. గంగాలో భక్తుల పుణ్యస్నానాలు. వైశాఖ అమావాస్య పూజలు.